ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేశారని ఇవాళ ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతపై ఓటింగ్ జరగబోతుంది. అందుకే ఎవరిని నామినేషన్ వేయకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. రేపు జరగబోయే ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో జరగాలని కోరుతున్నామని కోరారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ కమిషనర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. రేపు 10వ తారీఖు జరగబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా జరగటానికి మీ సహాయ సహకారాలు కావాలి. ఎందుకు అంటే సంవత్సరం పాటు జరిగిన ఇండైరెక్ట్ ఎలక్షన్లో వాళ్ళు ఏ విధంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేశారు, దానికి తగ్గ ఆధారాలని చూపించి ఈ ఎలక్షన్ ఏదైతే రేపు 10వ తారీఖు జరగబోయే ఎలక్షన్ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వేసే మొదటి ఓటు రేపు జరగబోయే ఎలక్షన్. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో జరగబోయే ఎలక్షన్ రేపు 10వ తారీఖు జరగబోయే ఎలక్షన్. ఈ వ్యతిరేకత ఓటు ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి ఇప్పుడే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్రలో కున్నాగాలు పండుతూ ఈ ఎలక్షన్ జరగనివ్వకుండా, ఎవరో నామినేషన్ వేయనివ్వకుండా వాళ్ళు మాట్లాడే మాటలతో కాకుండా వాళ్ళు ఏ విధంగా హెచ్చరిస్తున్నాం అనేది మొన్నే కడపలో పులివెందుల్లో బీటెక్ రవి అనే ఒక ఆయన ఏ విధంగా హెచ్చరించాడనేది మనందరం చూస్తున్నాం. అలా కాకుండా ఈ ఎలక్షన్ కేవలం ప్రభుత్వం మీద పోలీసుల మీద వదిలేస్తే ఈ ఎలక్షన్ సజావుగా నడవదు. దీనికి ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణ కావాలి. ఎలక్షన్ కమిషన్ ఓన్గా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే ప్రతిపక్షాలు అనేది ఉండకూడదు, ప్రతిపక్ష పాత్ర ఉండకూడదు, ప్రతిపక్ష గొంతు అనేది ఉండకూడదు, అసలు మేము ఏమి చేసినా సరే ఎవరు మాట్లాడకూడదు అనేది విధంగా ఈ ప్రభుత్వం ఉంది. అంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరన్నా సరే ప్రతిపక్షానికి ఒక గొంతునిస్తాడు, ఒక వాయిస్ని ఇస్తారు, ఒక స్పేస్ని ఇస్తారు. కానీ ప్రజాస్వామ్యంలో ఉండి ప్రతిపక్షాల పాత్ర ఉండకూడదు, మేము చెప్పిందే జరగాలి, మేము చేసిందే చెయ్యాలి, మేము చెబుతుందే చూపించాలనే విధంగా వీళ్ళు చెప్తున్నారంటే వీళ్ళు ఎటువంటి డిక్టేటర్షిప్ అనేది వీళ్ళు అవలంబిస్తున్నారని మనందరం చూస్తున్నాం. ఏది ఏమైనా సరే జరగబోయే రేపు పొద్దున్న 10వ తారీఖు జరగబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతిబద్ధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లో జరగాలి. ప్రతిదీ కూడా సీసీ కెమెరా తోటి వెబ్ ఫుటేజ్ తోటి ఉండాలి. నామినేషన్ దగ్గర నుంచి కౌంటింగ్ దాకా, అదేవిధంగా క్యాండిడేట్ ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళకి రక్షణగా సెక్యూరిటీ ఇవ్వాలి. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా నామినేషన్ ఫైల్ చేసే విధంగా ఇవ్వాలి. అదేవిధంగా రేపు జరగబోయే ఎలక్షన్లో కౌంటింగ్ ప్రాసెస్ దగ్గర ఎటువంటి వారిని కూడా అరాచక శక్తులన్నీ కూడా బయటపెట్టాలి, దూరం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు జరగబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి డిక్టేటర్షిప్కి జరగబోయే ఎన్నికలు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, ప్రజాస్వామ్యం విజయం సాధించాలన్నా, ఈ ఎన్నికలు విజయవంతంగా జరగాలంటే ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణ ఇంటర్వెన్షన్ కావాలి. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికలుకి ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో జరగాలని చెప్పి మనం రిప్రజెంటేషన్ జరిగింది. ఎన్నికల కమిషనర్ కూడా అన్నీ కూడా విని, గతంలో కూడా జరిగిన సంఘటనలన్నీ కూడా విని, తిరువూరులో ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ఫస్ట్ టైం ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలరు బాబు మేము ఓటేస్తాం, ఏ గుర్తు మీద గెలిచామో ఆ గుర్తు మేము ఓటేస్తాం, మాకు రక్షణ కల్పించిన దౌర్భాగ్యుల స్థితిలోకి వచ్చి ఎలక్షన్ కమిషనర్కి వచ్చి మాకు సెక్యూరిటీ కావాలని వేడుకున్నారు. ఈసారి అలా వేడుకోకుండా ఎవరైతే నామినేషన్ వేస్తారో ఆ నామినేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషనర్కి ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మా అన్నీ కూడా చాలా పేషెన్స్తో విన్నారు మేడం. తప్పకుండా ఇవన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను, ఇవన్నీ జరుగుతున్న తీరు నాకు తెలుసు, తప్పకుండా నేను ఇంటర్వ్యూ అవుతానని చెప్పి హామీ ఇచ్చారు. ఆవిడ మీద రాజ్యాంగబద్ధంగా వచ్చిన సంస్థ మీద నమ్మకంతో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాను.